లక్ష్మీ నరసింహస్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చే ఆలయం గురించి తెలుసుకుందాం. వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం పరిధిలోని మత్స్యగిరి కొండపై ఉంటుంది. 4 కొండల మధ్య ఉన్న గుట్టపైన స్వయంభూగా వెలిశారు లక్ష్మీ నరసింహస్వామి. మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో మత్స్యగిరి ఆలయంగా ప్రసిద్ధి. మొదట ఈ ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. మత్స్యగిరి గుట్ట సమీపంలోని పొట్టిగుట్టపై నుంచి చూస్తే స్వామివారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనమిస్తుంది. గుట్ట మీదకి వెళ్తుంటే సగభాగం వద్ద శిలాద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరి కొండకు ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ కొండపై గుడి ఉండేది కాదు. తర్వాత కాలంలో మిగిలిన నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ద్వారబంధానికి మత్స్యం చెక్కబడి ఉంటుంది. మెట్ల దారికి కుడివైపున కొండరాతికి చెక్కిన గణపతి, ఆంజనేయ శిల్పాలు కూడా ఉంటాయి. సాలగ్రామ రూపంగా స్వయంగా వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్ర జలం ప్రవహిస్తూ అక్కడున్న గుండాల్లో నింపుతుంది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్రపాలతగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీరడానికి అక్కడున్న మునులు ఆ కొలంలోకి వెళ్ళగా నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. వేల తీరులో స్వామిని కొలిచిన మునులు కల కొండ కాబట్టి వేములకొండ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకల్లాడుతూ ఉంటుంది. ఇందులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఈ పుష్కరంలో ఉండేవన్నీ చేపలు ఒకే రకంగా ఉంటాయి, ఒకే పరిమాణంగా కూడా ఉంటాయి. తలలపై విష్ణునామాలు పోలిన 3 మీసాల లాంటి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం సముదాయంలో ఈ చేపలు ఉంటాయి. చేపలకు పులిహోర, దర్దోజనం లాంటి ప్రసాదాలతో పాటు బిస్కెట్లు కూడా ఉదయం 6 గంటలకే సమర్పిస్తారు. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 3 గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారంలో వంకు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి. ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధచంద్రాకార ఆకారం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున 6 అడుగుల చేప విగ్రహం ఉంది. చేపలు పల్టీ కొట్టినప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుండి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టు కనిపిస్తుంది. చేప మొహం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు ఈ చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జలగా ప్రవహించిన నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది 3 భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, లయ, స్థితికారుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, లక్ష్మీ పార్వతులు, సరస్వతీదేవిలని, త్రినేత్రాలని ఇక రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. దైవ మహిమ వల్లే ఈ గుండంలో నీరు ఎప్పుడూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలోని స్వామివారు చేప రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తున్నారు. దేవాలయ ఆవరణలో ఉన్న రావి చెట్టుకు అభయ వృక్షం అని పేరు. సంతానం లేని వారు ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి బొట్టుతో ఉన్న కొబ్బరికాయని ముడుపు కడితే మనకు సంతానం కలుగుతుందని అక్కడ ప్రగాఢ విశ్వాసం. పుష్కరణ నీళ్లు మహిమత్వాన్ని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని, పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని నమ్మకం స్థానికుల్లో ఉంది. టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఉదయాన్న మనకి 6-7 గంటల నుంచి టెంపుల్ మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ సమయంలో దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఇది చూసారు కదా స్వామివారి గుండము. ఇక్కడే చేపలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో వెలిసారు. చేపవతారం రూపంలో ఉంటారు. శంకు చక్రాలు ఉదర భాగంలోనూ స్వామివారి ముఖం కనిపిస్తుంది. అలాగే గుండంలో ఉన్న నామాలు, మీసాలు ఉన్న చేపలు కూడా దర్శనమిస్తాయి. స్వామివారు గుండంలో వెలిసారు కాబట్టి ఆ గుండంలో ఉన్న తీర్థం దివ్య ఔషధంగా భావిస్తారు భక్తులు. ఎప్పుడైనా మనకి డాక్టర్లకు అందని ఒక రకమైన వ్యాధులు వస్తే ఆ గుండంలో తీర్థం తీసుకొని స్వామివారి గుడికి 11 రోజులు వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఎటువంటి వ్యాధులైనా పోతాయని అక్కడ స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రతిరోజు భక్తులు వస్తారు. ఆదివారం, శనివారం పర్టికులర్గా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. నిత్యం హోమం జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. శనివారం స్వామివారికి ఇక్కడ అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం జరుగుతూనే ఉంటుంది.
వివాహ సందర్భం కానీ పుట్టినరోజు సందర్భంగా కానీ ఇక్కడ అన్నదానం చేయొచ్చు. ఇక్కడ దశావతారాల్లో ఆది అవతారమైన స్వామి మత్స్యావతారము ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఇది ఒక పుష్కరిణి ఉంటుంది. అది దాంట్లో మత్స్యావతారం లాంటి చేప రూపంలో వెలిసిన స్వామి. ఆది అవతారం దశావతారంలో ఆది అవతారం మత్స్య కూర్మ వరాహస్య నారసింహ కలేశ్వర. కాబట్టి ప్రతి ఒక్కరూ కోనేరులో చేపలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నామాలతో ఉన్న చేపలు దర్శనమిస్తూ ఉంటాయి. అది స్వామివారి ప్రతీక. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఎప్పటి నుంచో పిల్లలు పుట్టట్లేదు అన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యతో విపరీతంగా బాధపడుతున్న వాళ్ళకి, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరట్లేదు అన్న వాళ్ళు ఈ గుడిని సందర్శించినట్టు అయితే స్వామివారు కోరికలు నెరవేరుతున్నాయని అక్కడ స్థానిక పంతులు చెప్తూ ఉన్నారు. ఇదండి ఈ వేములవాడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కోసం. ఇందులో ఎక్కువ హిస్టరీ ఉండదు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి ఎక్కువగా ఆధారాలు లేవు, కొంత మాత్రమే నాకు తెలిసింది మీకు చెప్పాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.